హలో గాయ్స్, మనమైతే కార్ తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. ఈ యాప్లో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ముందు వీడియోలో ఉంటుంది చూడండి. ఆ యాప్లో అయితే మనం జాయిన్ అయితే ఇప్పుడు కార్ తోలడానికి మనకు అవకాశం వచ్చింది. అందుకని మన కార్ అయితే తోలడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన రెండో వ్లాగ్, అలాగే రెండో కార్ మనం ఇది తోలడం. అలాగే ముందు వీడియోలో జొమాటో చేసిన వీడియో, మన బైక్ రిపేర్ అయిన వీడియో కూడా పెట్టాను, అవి కూడా ఒకసారి చూడండి. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే 5 కిలోమీటర్స్ ఉంది. మనమైతే ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ అయితే వచ్చాం, కానీ ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా వచ్చేసి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. మనం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళి గేట్లో ఎంట్రీ అయితే చేయాల్సి వచ్చింది. మనం ఆల్రెడీ దీంట్లోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే పెద్దగా ఏం అడగరు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ విల్లు అని మాత్రమే ఎంక్వైరీ ఉంటుంది. చూశారు కదా, మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కొంచెం ఎంట్రీ చేసే ప్రోగ్రామ్ ఉండిద్ది. ఆ ఎంట్రీ అయిపోయినప్పుడే మన లోపలికి అలౌ చేస్తారు. కార్ అయితే తీసుకుని వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అయితే చేసేసి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక మనం వెయిట్ చేస్తున్నాం. చూసారుగా, కార్ అయితే ఇదే. మొత్తానికి ఈ కారే మనం తోలుకుంటూ వచ్చింది. ఈ కార్కి ఇప్పుడు మన యాప్లో కదా బుక్ చేసుకుని ఎంత వస్తాయో తెలియదు. మన సొంతంగా అయితే మనం మాట్లాడుకుని రావచ్చు, కానీ కార్లో బుక్ చేసుకున్నాం కాబట్టి, ఈ యాప్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఎంత వస్తాయో తెలియదు. ఇదే కార్ అయితే చూడండి, ఈ కారే మనం తోలుకుంటూ వచ్చింది. ఆటోమేటిక్ కార్ ఇది. చూడండి కార్ అయితే ఇలా ఉంది. ఈరోజు ఫ్రైడే. కార్ అయితే ఆన్ చేసి పెట్టాను కొంచెం మీకు చూపిద్దామని. చూశారు కదా, ఇది ఆటోమేటిక్ కారు. కారు బాగానే ఉంది, కానీ కొంచెం స్పీడ్ మూమెంట్ అయితే తక్కువ ఉంది. చూసారు కదా, గేర్స్ ఇలా ఉంటాయి ఆటోమేటిక్ కార్కి. హ్యాండ్ బ్రేక్ ఇది. ఇవన్నీ చాలామంది తెలిసినవే, కానీ నేను చూపించాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూడండి, కార్ అయితే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసామంటే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది. అలాంటి సిస్టమ్ కూడా చాలామంది. కార్ అయితే ఇప్పుడు ఆన్ చేయలేదు. ఆన్ చేసామంటే వాళ్ళకి సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళకి తెలిసిపోయింది ఫోన్లో. అందుకని కార్ ఆన్ చేయలేదు. అది పరిస్థితి. ఇప్పుడైతే ఈ డ్రైవ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అయితే తెలియదు. ఇప్పుడైతే లొకేషన్ రీచ్ అయిపోయాం. చూద్దాం ఎంత టైం అయిద్దాం. గాయ్స్, ఇప్పుడైతే మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం కదా. ఇప్పుడు ఏం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇంకా మనం ఇవి ఎంత వస్తాయో ఇవన్నీ మీకు ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా లేట్ అయ్యేలాగా ఉంది. నైట్ ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయింది. అందుకని ఈ వీడియో ఎంత ముగిస్తాను. మీకు నాకు ఎంత అమౌంట్ వచ్చింది అదంతా ఒక షార్ట్